సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. పట్టుబట్టి రూరల్ సీటు సాధించుకుని తొలి రౌండ్లోనే పార్టీకి గెలుపు పోనీ చేసిన ఆయనకు ఈసారి మంత్రి పదవి తథ్యమని ఆయనతో పాటు ఆయన అనుచరులు అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 80వ పడిలోకి అడుగుపెట్టనున్న గోరంట్ల రాజకీయ జీవితం దాదాపు చరమాంకంలోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారో లేదో, టికెట్ దక్కుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. మరోవైపు రాజకీయంగా పార్టీలో ప్రత్యర్థి వర్గమైన కొత్త ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కుటుంబం రాజకీయంగా బలపడింది. వాసు బావుమర్ది శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్లో చోటు సాధించారు. అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ నాయుడు చిన్నాన్న అచ్చెన్నాయుడు కూడా ఏపీ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో గోరంట్ల రాజకీయ భవితవ్యం ఎలా ఉంటుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాజమహేంద్రవరం రూరల్ సీటును త్యాగం చేసి సాహసంతో నిడదవోలు నుంచి పోటీ చేసి గెలిచిన జనసేన నేత కందుల దుర్గేష్ కు తగిన ఫలితం దక్కింది. జనసేన కోటాలో దుర్గేష్ ను మంత్రి పదవి వరించింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన దుర్గేష్ మంచి వక్తగా పేరొందారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కొద్ది కాలం వైసీపీలో కొనసాగిన ఆయన 2019లో జనసేనలో చేరి రూరల్ నుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలైన కార్యదక్షతతో జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా రూరల్ సీటును గోరంట్ల బుచ్చయ్య చౌదరికి త్యాగం చేసి నిడదవోలు నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో నిడదవోలు నుంచి గెలిచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. కేవలం 2 నెలల వ్యవధిలో తన కార్యక్షేత్రాన్ని నిడదవోలుకు మార్చుకున్న దుర్గేష్ అక్కడ కూడా మంచి వ్యక్తిగా గుర్తింపు పొంది విజయం సాధించడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, రాష్ట్ర అతిథి హోదాలో చిరంజీవి, సినీ హీరో రజనీకాంత్ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబ సభ్యులంతా హాజరు కావడం విశేషం. ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షించేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి ప్రధాన కూడళ్లలో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కొత్త కేబినెట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనసేనకు చెందిన సీనియర్ నాయకులు నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్లకు కూడా కేబినెట్లో చోటు దక్కింది. టీడీపీకి సన్నిహితుడిగా పేరొందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ కూడా మంత్రివర్గంలో స్థానం లభించింది. తొలిసారి గెలిచిన రామచంద్రపురంకు చెందిన యువ ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ కూడా కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. నారా లోకేష్, పి నారాయణ, కె అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, కె పార్థసారథి, కొల్లు రవీంద్ర మరోసారి మంత్రులయ్యారు. డోలా బాలవీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, కె శ్రీనివాస్, అనగాని సత్యప్రసాద్, కురబ సవిత తొలిసారి మంత్రి పదవులు చేపట్టారు.